మనం యూజువల్ గా ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాం కోపాన్ని? తిట్టడమో లేకపోతే ఏదైనా థింగ్స్ పగలగొట్టడం. అంతేగా, అరవడం, తిట్టడం, మనుషుల్ని పగలగొట్టడం, లేకపోతే వస్తువుల్ని పగలగొట్టడం. బేసిక్ గా మీరు ఈ నాలుగిట్లో ఏది చూసినా అగ్రెసివ్ గా మన ఎక్స్ప్రెషన్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరిచి తిట్టే కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలా, ఇంకా విధానాలు ఏం లేవా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. అసలు కోపాన్ని చాలా మంది నెగిటివ్ గా చూడటానికి కారణం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా చికాగ్గా ఉంటుంది. Yes. అందుకే కోపాన్ని చాలా మంది నెగిటివ్ అనుకుంటారు. కోపం నెగిటివ్ కాదండి. మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే, కోపం వస్తే చూపించడం. కోపం చూపించడం ఎలా? అరవటం, తిట్టడం, పగలగొట్టడం. కోపం వస్తే ఏడ్చే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు? నేను చాలా మందిని చూసాను. వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేస్తారు. కోపాన్ని కొన్ని వందల రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరవటమే ఎక్స్ప్రెస్ చేయటమా, ఇంకో విధానం లేదా? ఫస్ట్ ఇది ఆలోచించండి మీరు. ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం, కంట్రోలింగ్ కాదు, ఎక్స్ప్రెస్ చేయాల్సిందే.